కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. అష్టమంలో రవి బుధులు, రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో, వ్యయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరు బలంగా ఉన్నా కూడా అష్టమ స్థానం దుస్థానం కాబట్టి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం ఒక రకమైన మనోవేదన ఏర్పడుతుంది. భార్య మొత్తం మధ్యలో తెలియని ఒక ఆందోళన లేదా గొడవలు కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. కోర్టు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయంలో కేతు ఉన్నారు. ఒక రకమైన వైరాగ్యం, ఆలోచన విధానం మారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. అయితే ఎక్కువగా ఆలోచించకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ధనపరంగా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు పుష్కలంగానే ఉంటాయి. చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉందో మన పని మనం చేసుకుని వెళ్ళాలి అనే భావన ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశం కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, డెంటిస్టులకి, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న అన్ని రంగాల వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పర్వాలేదు, ఖర్చులు మనం తర్వాత చూసుకుందాం, ఎవరికైనా ధన సహాయం చేద్దాం అని అనుకుంటారు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఏదైనా డబ్బు ఉంటే కనుక సేవింగ్ చేసుకోవడం, రూపాయికి రూపాయి సేవింగ్ చేసుకుని వెళ్ళడం, ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగినది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. మెరిట్ మార్కులతోటి మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా వైద్య వృత్తి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలి అనుకునే వారికి మంచి చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. క్యాంపస్ సీట్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే మన సంకల్పంతో మనం ముందుకెళ్ళాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి అనుకునే వారి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు చక్కగా ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్స్ పడినప్పుడైతే దాని ప్రయత్నాలు ప్రారంభించండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేసినట్లయితే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి సమస్య పోతాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. స్త్రీలైతే ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.